తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారతాయని, ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను బీజేపీ నిర్లక్ష్యం చేయదని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తలకు తప్పకుండా అవకాశాలు వస్తాయని సంజయ్ వివరించారు. బీజేపీ బూత్ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరళి యాప్ను జేపీ నడ్డా ప్రారంభించారు. మోదీ కూడా పోలింగ్ బూత్ సభ్యుడేనని బండి సంజయ్ వెల్లడించారు. బీజేపీలో ఎవరైనా ఉన్నత పదవులు పొందవచ్చన్నారు. సరళి యాప్లో తెలంగాణలోని 34,867 బూతులను అనుసంధానం చేశామని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో వర్చువల్గా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహించారు. ये मेरा भाई है, ये कौन है? ये मेरा चाचा है, ये कौन है? मेरा भतीजा है, ये कौन है? मेरा भांजा है। कभी आपने कल्पना की कि इस पार्टी में कोई भतीजा या भांजा आगे बढ़े? यहाँ बढ़ता है तो आप जैसे बूथ पे काम करने वाले कार्यकर्ता कल को मंच पर बैठते हैं। ये भारतीय जनता पार्टी में मित्रों, हम राष्ट्रवाद में विश्वास करते हैं, वो परिवारवाद में विश्वास करते हैं, हम सबका साथ में विश्वास करते हैं, वो वोट बैंक पर विश्वास करते हैं। मेरी जाति, मेरा वर्ग से बाहर नहीं, इसी को जोड़ो। हम राष्ट्रभक्त तिलक पटेल गांधी को याद करते हैं और उनको आज भी जिन्ना याद आता है। मित्रों, याद करो, ये आजाद भारत में हम कैसे नेता देख रहे। पटेल ने इस देश को जोड़ा, रियासतों को जोड़ करके एक समृद्धशाली भारत बनाया। पटेल ने इस देश को, एक आत्मा को, ये मेरा भाई है, ये कौन है? ముఖ్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు భారతీయ జనతా పార్టీకి పోలింగ్ బూత్ అంటేనే ప్రాధాన్యత. పోలింగ్ బూత్ కమిటీ సభ్యులే ప్రధానము భారతీయ జనతా పార్టీకి. పోలింగ్ బూత్ కమిటీలే భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం లాంటి వాళ్ళు. నేను చెప్పింది కాదు, మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి అనేక సందర్భాల్లో ఒక పోలింగ్ బూత్ కమిటీ యొక్క అధ్యక్షుని యొక్క పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుని యొక్క ప్రాముఖ్యత ఏంది, పోలింగ్ బూత్ కమిటీ యొక్క ప్రాధాన్యత ఏందనే విషయంలో అనేక సందర్భాలు స్పష్టం చేశారు. నేను ప్రధానమంత్రి అయినా అంటే నా గొప్పతనం కాదు, ఇక్కడ గెలిచిన ఎంపీల గొప్పతనం కాదు, నాయకుల గొప్పతనం కాదు, పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసినటువంటి పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడితో పాటు ఆయన కమిటీ ప్రధానమంత్రి కావడానికి ప్రధాన కారణం అని చెప్పి పోలింగ్ బూత్ కమిటీ యొక్క ప్రాధాన్యతను ఇలా ప్రజలకు వివరించినటువంటి మహానుభావుడు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. చాలా విషయాలు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్, దాని విషయము అనేక సందర్భాలు ఇలా మోడీ గారు వివరిస్తున్నారు. నేను కూడా అనేక జిల్లాల్లో పర్యటించినప్పుడు, ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కానీ ఇతరత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చాలా మంది నాయకులు వచ్చి, అన్నా నేను ఫలానా పేరు, నా పోలింగ్ బూత్ నంబర్ ఇది, నేను పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుని అన్న వెంటనే అనేక మంది పోలింగ్ బూత్ అధ్యక్షులకు నా చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా, మన జేపీ నడ్డా గారు కానీ, మన అమిత్ షా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుడు, పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు అంటే వాళ్ళతో ఫోటో దిగడమా, వాళ్ళకి సన్మానం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్న విషయం ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన. దీని ద్వారా పోలింగ్ బూత్ కమిటీ